తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, మరొక ధర్మ సందేహం అండి. చాలా మంది పూజలు చేసేటప్పుడు, ఇంట్లో ఏమన్నా పూజలు ప్రత్యేకంగా వ్రతాలు పెట్టుకున్నప్పుడు, పండగలు వచ్చినప్పుడు విశేషంగా మొట్టమొదట అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సమయం సరిపోవట్లేదండి, పూజ ఆలస్యం అయిపోతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉదయం మొదలు పెడితే ఎంత లేచన్నా ఇంట్లో వాళ్ళందరికీ సముదాయించుకుని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకుని చక్కగా పూజకి ఉపక్రమించి అన్నీ తయారు చేసుకుని, అంటే శుభ్రం చేసుకుని అన్నీ తయారు చేసుకుని పూజ అయ్యే టైంకి మధ్యాహ్నం వేళ అయిపోతుంది. అప్పుడు చేసుకుంటారు కొంతమంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ టైంలో గంట వినబడుతుంటుంది, హారతి ఇస్తూ ఉంటారు. ఓహో, ఇప్పుడు పూజ అయిందా అని అనుకుంటాం. అంటే ఇవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎన్ని పని ఈ రోజే పెట్టుకున్నారంటే ఇంకా తప్పదు, ఆ రోజే శుభ్రం చేసుకోవాలి, అన్నీ ఆ రోజే చేసుకోవాలి. అంటే ఇలా పూజ లేట్ అయిపోతుంది, మనసు పెట్టే భక్తితో చేస్తాం, ఫలితం ఎక్కడ అందుకోలేకపోతున్నామా వీటి వల్ల అనే ఒక ఆందోళన మా మదిలో అలా మెదులుతూ ఉంటుందండి. అంటే ఇలా ఉంటే ఏమన్నా అసలు మన శాస్త్రంలో వీటి గురించి ఇంకా ఏమైనా చెప్పబడి ఉందా, వీటికి ఏమన్నా వెసులుబాటు ఉందా, ఇలా చేసినా కూడా మాకు సరైన పూజా ఫలితం అందుతుందా, ఇదే ప్రశ్న. అయితే వీటి గురించి పురాణాల ప్రకారం చెప్పుకోవాలి అంటే, మనం ఈరోజు ఇంట్లో ఒక పూజ చేస్తున్నాం. అది వరలక్ష్మి వ్రతం కావచ్చు, వైభవలక్ష్మి వ్రతం కావచ్చు, సత్యనారాయణ వ్రతం కావచ్చు, ఏదైనా ఆ వ్రతానికి సంబంధించిన పని ఏదైతే చేస్తూ ఉన్నామో అదంతా దైవకార్యం కిందకే వస్తుంది. ఉదాహరణకి ఈరోజు మన ఇంట్లో ఒక వ్రతం పెట్టుకున్నాం. ఉదయాన్నే నిద్రలేచి అమ్మవారి కోసం నేను ఇల్లు శుభ్రం చేస్తున్నాను, అమ్మవారి నామస్మరణ చేస్తున్నాము అంటే అది ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, అమ్మవారి పూజలోకి. దాని తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవటం, బయట కళ్ళాపి చల్లి ముగ్గు వేసుకోవటం, దాని తర్వాత అమ్మవారికి సంబంధించిన పిండి వంటలు చేసుకోవటం, ప్రసాదాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా అమ్మవారి పూజలోకే వస్తాయి. అవి తర్వాత అదంతా తీసుకొని పూజ దగ్గరికి వచ్చి ఎంతసేపు అయితే కూర్చున్నామో, ఎంత భక్తితో అయితే పెట్టామో ఆ భక్తిని అమ్మవారు స్వీకరిస్తుంది అనమాట. కాబట్టి మనకి టైం సరిపోవట్లేదు, ఇది సరిపోవట్లేదు అని చెప్పి బాధపడిన అవసరం లేదు. మనం దైవ కార్యానికి ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనంతా కూడా దేవుడి అకౌంట్లోనే పడిపోతుంది, మన పూజా అకౌంట్లోనే పడిపోతుంది. సో దాని గురించి పెద్దగా ఆలోచించే పని లేదు. అయితే ఇక్కడ మనం ఎంతమందిని పిలిచాం, మనం ఆడంబరంగా చేసుకోవాలని చెప్పి పెద్దగా డెకరేషన్లు చేసుకోవడం, అలాగనే మనం చూపించుకోవాలి కదా అని చెప్పి 100 మందిని పిలవడం, అలాగనే ఈ దేవతా ప్రసాదాలు మనకి మించి చేసుకోవటం, అంటే అవసరం లేనివి కూడా నవగాయ పిండి వంటలు అని చెప్పి, అవి అందరూ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడంటే సరిపోయినాయి. ఇప్పుడు అవి అట్లాంటివి ఒకళ్ళు చేసుకోవాలంటే కుదరదు. ఇటువంటి లేనిపోనివి పెట్టుకొని అమ్మ టైం సరిపోవట్లేదంటే తను కూడా ఏం చేయలేదు. కాబట్టి మన శక్తి కొలది చేసుకొని అమ్మవారి నామస్మరణ చేస్తూ, సత్యనారాయణ స్వామి వ్రతంలో అదే చెప్తుంది. ఇప్పుడు బ్రాహ్మణుడు వ్రతం చేయాలనుకున్నాడు, ఉదయాన్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని, తండ్రి నీ వ్రతం చేసుకోవడానికి ఈ రోజు భిక్షానికి వెళ్తున్నాను, ఆ భిక్ష ఎంతైతే వస్తుందో అదంతా నీ పూజకు ఖర్చు పెడతాను అన్నాడు. రోజు వచ్చేదానికంటే రెట్టింపుగా వచ్చింది. అది ఆయన నామస్మరణ చేస్తూ తీసుకున్నాడు కాబట్టి అంత ద్రవ్యం వచ్చింది, అది ఆయన పూజకు ఖర్చు పెట్టాడు. కట్టెలు అమ్ముకునేవాడు ఉన్నాడు, స్వామి నేను ఈ రోజు కట్టెలు అమ్ముకుంటున్నా, అమ్మిన ధనంతో నీ పూజ చేస్తాను అన్నాడు. రోజు వెళ్ళేదానికి కాకుండా ధనవంతులను వీధికి పోయాడు, రెట్టింపు ధనం వచ్చింది, ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి. అదే దాంతో వ్రతం చేశాడు. అలాగా మనం చేసే పని ఏదైతే ఉంటుందో ఆ వ్రతం అనుకున్న రోజు, అందుకే ముందు రోజు తర్వాత రోజు ఆ రోజు బ్రహ్మచర్యంగా ఉండాలంటారు. అలాగనే ముందు రోజు ఉపవాసం ఉండాలి, తర్వాత రోజు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఆ ముందు రోజు తిన్నది ఏది మన పొట్టలో ఉండకూడదు అనమాట. పూజా కార్యక్రమానికి సాత్వికంగా ఉండాలి అంటే సాత్వికమైన ఆహారం మన శరీరంలో ఉండాలి. ఉపవాసం అందుకే చేసేది. అలా చేసుకుంటూ మనం చేసే ఏ దేవతా పనికి సంబంధించి డెకరేషన్ కావచ్చు, అది లేనిపోనివి కాదు, మనకి దేవతలకు సంబంధించినవి డెకరేషన్ కావచ్చు, ఇల్లు శుభ్రం కావచ్చు, లేదా వంట కావచ్చు, ఏదైనా కానీ ఆ అమ్మవారిని కానీ స్వామివారిని కానీ స్మరిస్తూ చేస్తే అది పూజ చేసిన దాంతో సమానం అవుతుంది. అప్పుడు అమ్మవారి దగ్గర కూర్చొని మనం ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు భక్తి శ్రద్ధలతోటి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితోటి అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పూజిస్తే ఈ ఫలితం అంతా కూడా వచ్చేస్తుంది. ఆ రోజు ఫలితం, ఆ రోజు చేసిన పని మొత్తం అమ్మవారి పూజ కిందకే వస్తుంది. ఇదే ఒక ఆందోళన ఉంటుంది అనమాట చాలా మందిలో. కొంతమంది ఏంటంటే ముందు రోజే కాస్త అన్ని సిద్ధపరచుకుని ఉంటారు, త్వరగా పూర్తి చేసేసుకోవాలని ఉద్దేశం. అయితే వాటిల్లో కొన్ని ఉంటాయి అన్నమాట. ముందు రోజే సిద్ధం చేసుకునేవి ఈ పూలు, పండ్లు, తమలపాకులు లేదా పూజా సామాన్లు, అవి తీసుకొచ్చి ముందు రోజు పెట్టుకోవచ్చు. కానీ ఆ రోజు చేసుకోవాల్సింది ఇల్లు శుభ్రం ఆ రోజే చేసుకోవాలి. ఏదన్నా మండపం ఏర్పాటు చేసుకోవాలంటే ఆ రోజే చేసుకోవాలి స్నానం చేసి.
అలాగనే వంట ఏదైనా చేసుకోవాలంటే ఆ రోజు చేసుకోవాలి. అటువంటివి ఆ రోజు చేసుకునే ఉంటాయి, ముందు రోజు చేసుకునే కూడా ఉంటాయి. నియమాలు బట్టి ఏదేమైనా ఒక కార్యక్రమం, ఒక పూజ, వ్రతం చేసుకుంటున్నామంటే ధ్యాస అంతా అక్కడే ఉండాలి. ఇప్పుడు ఇందాక వ్రతం గురించి చెప్పుకున్న సత్యనారాయణ వ్రతం గురించి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నిశాముఖంలో అంటే రాత్రి ప్రారంభ కాలంలో, వ్రతాలన్నీ కూడా రాత్రి ప్రారంభ కాలంలోనే ఉంటాయి చాలా వరకు కూడా. ఆ రాత్రి ప్రారంభ కాలంలో చేసుకొని భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి మొత్తం కూడా వీళ్ళ కథలతోటి కాలక్షేపం చేస్తూ ఉండాలి, నామ సంకీర్తనలతోటి వీటితోటి ఆ రోజంతా కూడా అలా చెప్పబడి ఉంటుంది వ్రతాలన్నింటిలో కూడా. అలా చేసుకోవచ్చు. గురుగారు, మరొక సందేహం అండి. ఇప్పుడు మనం ఏదైనా వండిన పదార్థం ఏదైనా సరే నైవేద్యం పెట్టకుండా అంటే స్వామికో అమ్మవారికో సమర్పించకుండా తింటే అది దోషమా? అది దోషం కింద చెప్పుకోవచ్చు. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడనమాట, నీవు తినే పదార్థం నాకు పెట్టకుండా తింటే పాపాన్ని తింటున్న దానితో సమానం అని చెప్పి. అంటే అన్ని సందర్భాల్లో అందరికీ కుదరకపోవచ్చు. అందుకే పూర్వం ఎవరింట్లో వంట చేసుకుంటే వాళ్ళే తినేవాళ్ళు, దాన్ని కూడా ఒక యజ్ఞంలాగా చేసుకునేవాళ్ళు అనమాట. స్నానం చేయటం, సంధ్యావందనం చేసుకోవటం, అలాగే దేవతార్చన చేసుకోవటం, అతిథిని పిలిచి ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు భోజనం చేయటం, అలాంటివి చేసేవన్నమాట. ఆ అతిథే విష్ణుమూర్తితో సమానం, ఇంటికి వచ్చిన అతిథి. అలాగా ఆయనకి పెట్టచ్చు. మనం ఇప్పుడు రోజు ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసి టిఫిన్ కావచ్చు, ఈ భోజనం కావచ్చు, పదార్థాలన్నీ చేసుకొని ఒకసారి కూర్చొని దేవుడి దగ్గర పెట్టి ఆయన తింటున్నట్టుగా భావిస్తూ 5 సార్లు చూపిస్తే ఆయన తినేస్తాడు. అదే ప్రసాదం మనం తింటాం. అలా కుదరని పక్షంలో కొంతమందికి కుదరకపోవచ్చు, ఎందుకంటే ఆఫీసులు పనుల పరంగా కావచ్చు, లేదా పిల్లలకి వంట చేయాల్సిన పని కావచ్చు, మిగతా ఏ కారణాల వల్ల అయినా కానీ కాకపోవచ్చు. అయితే వీలైనంత వరకు కూడా మనం వండుకున్న పదార్థాలు దేవుడికి పెట్టి ఆ నైవేద్యాన్ని మనం తినడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. దేవతా అనుగ్రహం కలుగుతుంది. అది ఏ దేవుడైనా కావచ్చు, మీ కులదేవత కావచ్చు, ఇష్టదేవత కావచ్చు, ఏ దేవతకైనా మనం తినే పదార్థాన్ని వాళ్ళకి నైవేద్యం పెట్టి మనం తినచ్చు. అట్లానే మరి మేము ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటాం, అది పెట్టచ్చా అంటే అది శాస్త్ర విరుద్ధం, అది తప్పు. అది మరంటే భక్త కన్నప్ప పెట్టాడు కదా అంటే భక్త కన్నప్పకి ఏం తెలియదు అసలు. కాబట్టి ఆయన ఏం తింటున్నాడో, ఏం వండుకుంటున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు కాబట్టి ఆయన పెట్టాడు కాబట్టి ప్రత్యక్షం అయ్యాడు. అది నీకు అన్ని తెలిసి చేసావు అనుకోండి, ఫలితం వేరే రకంగా ఉంటుంది. అది కాబట్టి వర్తించదు మనకి. కాబట్టి ఏదైనా పదార్థం వండుకుంటే ఆ పదార్థాన్ని దేవుడికి నివేదన చేసి ఆయన తింటున్నట్టుగా భావిస్తూ, ఏమైనా కంచంలో పెట్టుకున్నాం, కంచంలో నీళ్లు చల్లి ఆయనకి 5 సార్లు చూపించేసి తర్వాత మనం ప్రాణాహుతులు తీసుకున్నాం అనుకోండి, అది ప్రసాదం కిందనే అవుతుంది. సందేహాన్ని నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువు గారు. మంచిదమ్మే.